2018లో కలిసాం. అది కూడా ఆన్‌లైన్‌లో. ఒకరికొకరం ఎప్పుడూ చూసుకోలేదు. మా మధ్య చాలా దూరం. ఎంత అంటే వందల కిలోమీటర్లు. దేవుడు రాసేసున్నాడనుకుంటా. నాకు తను, నేను తనకి అని. ఇంట్లో తెలిసాయి, గొడవలు జరిగాయి. అయినా విడిపోలేదు. మా మధ్య కూడా గొడవలొచ్చాయి. అయినా విడిపోలేదు. నెలలు నెలలు మాట్లాడుకోలేదు కూడా. మొత్తానికి 2 ఫ్యామిలీలని హ్యాపీగా పెళ్ళికి కూడా ఒప్పించాం. పెళ్లి కూడా జరిగిపోయింది. కొంతమంది ఇష్టంతో, కొంతమంది కష్టంతో. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంతలా అంటే మా పేరెంట్స్ మమ్మల్ని చూసి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేంతలా. మాకే నవ్వొస్తా ఉంటది ఒక్కోసారి. అరే! మనమేనా? షేర్ చాట్‌లో కలవడం ఏంది? మనిద్దరం ఒకరికొకరం చూసుకోకోకుండా ప్రాణంలా ప్రేమించుకోవడం ఏంటి? అది కూడా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకొని మనిద్దరం ఇలా హ్యాపీగా ఉండడం ఏంటి అని చెప్పి. అయినా పుట్టినప్పుడే రాసేస్తాడు దేవుడు అంటారు కదా! అందుకే నువ్వు నేను ఎంత దూరంలో ఉన్నా, చూసుకోకపోయినా ఒక ఫోన్ నుంచి ప్రేమ పెళ్లిగా మారి 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. వావ్! గుర్తు చేసుకుంటేనే ఎంతో క్యూట్‌గా ఉంది కదా!